మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమెన్. అడ్వెంట్ మాసములో 2వ ఆదివారపు ఆరాధనకు చేరిన మీకు శుభాలను వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమెన్. గడిచిన వారము మొదటి ఆదివారము దేవుని ఆగమనం కొరకు మనము ఏ రీతిగా ఎదురు చూస్తూ ఉన్నామో మనము విన్నాం. ఆసక్తితో ఆయనను ఎదుర్కోవలసినటువంటి తీరు మనము అధ్యయనం చేశాం. ఈరోజు అధ్యయనానికి మనకు ఉన్నటువంటి లేఖన భాగాలు లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుంచి 36 వచనాలు, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4 నుంచి 13 వచనాలు గల భాగాన్ని మనము అధ్యయనం చేసుకొని దేవుని వాక్కులను మనము విందాం. ప్రత్యేకంగా మనము ఆలోచన చేస్తే దేవుని వాక్యం అనగా లూకా సువార్త 21వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తే లూకా సువార్త 21వ అధ్యాయంలో అనేక భయంకరమైన విపత్కరమైన సంగతుల గురించి లూకా భక్తుడు యేసుక్రీస్తు మాటలను వివరించటం మనం చూస్తాం. మొదటి 4 వచనాలలో విధవరాలు అర్పించిన కానుక యేసు ప్రభువారు మాట్లాడితే 5 నుంచి 9 వచనాలలో దేవాలయము కూలిపోబోతుంది, లేకుంటే అది ధ్వంసం చేయబడబోతుంది అన్న సంగతి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం. 10 నుంచి 19 వచనాలలో రాబోయే యుద్ధాలు, రాబోయే శ్రమలను గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన తరువాత 24వ వచనం వరకు అనగా 20 నుంచి 24వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయము, యెరూషలేము పడగొట్టబడటాన్ని ప్రవచించటాన్ని మనము వింటాం. ఆ తరువాత 25 నుంచి 28 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారి రాకడ గురించి మాట్లాడుతూ ఉంటే 29 నుంచి 38 వచనాలలో ప్రత్యేకంగా 33 వచనాల వరకు అంజూరపు చెట్టు గురించిన సంగతి వివరించటాన్ని మనం చూస్తాం. 34 నుంచి 38 వచనాలలో మెలకువ కలిగి మీరు ఉండండి అన్న మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడాన్ని మనము చూస్తాం. ఈ లేఖన భాగాలలో మనకు స్పష్టంగా కనపడే సంగతి ఏంటి అంటే విపత్తులు, రాబోతూ ఉన్నటువంటి విపత్తుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు వివరించిన సంగతులు మనకు కనపడతాయి. ఒకటి, యెరూషలేము దేవాలయము కూలద్రోయబడుతుంది, శ్రమలు కలుగుతాయి. చూడండి 10వ వచనంలో అంటాడు, ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. అంత మాత్రమే కాదు, 16వ వచనం 15వ వచనం చూస్తే 16వ వచనం చూస్తే తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు. భయంకరమైనటువంటి శ్రమల గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, మనకు ఈరోజు ఉన్న లేఖన భాగం 25వ వచనం చూస్తే కాస్మిక్ థింగ్స్ను కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచు ఉన్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ధైర్యము చెడి కూలుదురు. చాలా విపత్కరమైన పరిస్థితులను గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మొదటి రాకడ ఆయన చాలా నెమ్మది, సమాధానము, రక్షణ, విమోచన, గొర్రెపిల్లగా ఆయన తీసుకొని రావటాన్ని మనం చూస్తాం. అందుకే పోయిన వారపు అధ్యయనంలో ఆయన
యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆయనను మెస్సియాగా వారు స్వీకరించారు. ఇన్ ఆల్ దేర్ కన్ఫ్యూజన్స్, వాళ్ళకున్నటువంటి అన్ని రకాల కలవరాలలో, కంగారులలో, వారికి అర్థం కాని పరిస్థితుల్లో వారికి తోచింది ఈయనే మేము ఎదురు చూస్తూ ఉన్న మెస్సియా కనుక ఆయనను ఆహ్వానించారు, ఆయనకు విధేయత చూపించారు, ఆయనను రాజుగా అంగీకరించి ఆయనను ఘనపరచటాన్ని, ఆరాధించటాన్ని మనము చూస్తాం. కాబట్టి మొదటి రాకడలో ఆయన రక్షకుడుగా, విమోచకుడుగా వస్తే రెండవ రాకడలో ఎలా రాబోతూ ఉన్నాడు అంటే మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ రాబోతూ ఉన్నాడు. మొదటిగా ఆయన 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని దాసుని రూపము ధరించి వచ్చాడు. కానీ రెండవ రాకడ అలా ఉండబోవట్ల. ఆయన ప్రభావముతోనూ మేఘారూఢుడై మహిమతోనూ రాబోతూ ఉన్నాడు. ఈసారి రక్షకుడుగా, గొర్రెపిల్లగా కాదు, కానీ విమోచకుడుగా రాబోతూ ఉన్నాడు. విమోచకుడుగా రాబోతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మొదటి రాకడలో వారు ఆహ్వానించారు, వారు ఎదుర్కొన్నారు, వారు సిద్ధపడ్డ రీతిని మనము చూసాం. ఇప్పుడు రెండవ రాకడలో రాబోతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ఎదుర్కోవాలో కూడా పోయిన వారపు అధ్యయనంలో మనము ఆలోచన చేశాం. దానికి కొనసాగింపుగా మనము ఆ ప్రిపరేషన్ పీరియడ్లో, ఆయనను ఎదుర్కొనే క్రమములో మన జీవితంలో ఉండే కొన్ని సంగతులను గురించి నేటి అధ్యయనం మనకు వివరిస్తుంది. నేను ప్రారంభించినట్లుగా 21వ అధ్యాయం అంతా విపత్తుల గురించి, ప్రమాదాల గురించి, కలగబోవు భయంకరమైన భయోత్పాతాల గురించి వ్రాయబడింది. కాబట్టి మనము కొద్దిగా ఆలోచన చేసే యేసుక్రీస్తు ప్రభువారి కాలములో ముందుగా రోమా సామ్రాజ్యపు అధికారాన్ని బట్టి, రోమా చక్రవర్తి యొక్క పన్నులు, రోమా చక్రవర్తిని ఆరాధించవలసినటువంటి పరిస్థితి, రోమా చక్రవర్తి ద్వారా ఆ ప్రాంతములో ఉన్నటువంటి యెరూషలేములో, ఇశ్రాయేలు పట్టణములలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదాలు ఒకవైపునైతే, మరొక వైపు హేరోదు రాజు వలన వారు ఎదుర్కొంటున్నటువంటి సంగతులు మరొక వైపు దేవాలయము వారి జీవితాలను మరింత దిగజార్చిన పరిస్థితి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారిని వింటున్నటువంటి విశ్వాసులు, లేకుంటే ఆయనను వెంబడిస్తూ ఉన్న వారి జీవితాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. అవే ప్రమాదకరంగా ఉంటే కలగబోవు సంగతులు మరింత ప్రమాదకరంగా ఉంటాయి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మరింత భయాన్ని, మరింత కన్ఫ్యూజన్ని, కలవరాన్ని కలిగించే పరిస్థితి. ఆనాటి ప్రజలు అలా ఉన్నారు అంటే ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మన జీవితాలను మనము ఆలోచన చేసుకుంటే మనము కూడా అటువంటి కొన్ని కండిషన్స్లోనే ఉన్నామేమో అనిపిస్తుంది. ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక రాజకీయ నాయకుడు, ఒక దేశము ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం యొక్క ప్రభావము నీ మీద పడుతుంది. పాలస్తీనా, ఇస్రాయేలు దేశాల మధ్య యుద్ధాలు, ఆఫ్రికా ఖండములో జరుగుతూ ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితులు, రాజకీయ మతపరమైనటువంటి విభేదాలు, కులపరంగా ప్రాంతపరంగా విడిపోయినటువంటి ప్రజలు, రీసెర్చ్ పేరిట ఒకరిని మరొకరు జయించాలి అనే తపన పేరిట, ఒకరికంటే మరొకరు గొప్పగా ఉండాలి అనే ఆలోచన పేరిట ఒకరిని మరొకరు నాశనం చేసుకునే విధి విధానాలు ఈరోజు కనపడుతున్నాయి. వీటన్నిటిలో మరొక వైపు ప్రకృతి నుంచి మనకు సంభవిస్తూ ఉన్నటువంటి విపత్తులు చాలా దారుణమైనటువంటి, సవాలుకరమైనటువంటి పరిస్థితులు. తింటున్న ఆహారం కలుషితమైపోయింది, పీలుస్తున్న గాలి కలుషితమైపోయింది, తాగుతూ ఉన్న నీరు ప్రమాదకరంగా మారిపోయింది. ఏ వైపు చూసినా బ్రతుకుతున్నాం, బ్రతుకులీడుస్తూ ఉన్నాం, కానీ ప్రమాదాలను అంటిపెట్టుకుని మన బ్రతుకులను కొనసాగిస్తూ ఉన్నాం. నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం సిక్కులు, హిందూ మతం నుంచి సిక్కులైన వారికి ప్రమాదం లేదు, లేకుంటే
బౌద్ధ మతం తీసుకున్న హిందువులకు ప్రమాదం లేదు, కానీ ఎవరికి ప్రమాదం అంట? ఎవరైతే హిందూ మతము నుంచి లేదా అణగారిన ప్రజల వర్గాల నుంచి ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారో వారు మాత్రం రిజర్వేషన్ని కోల్పోతారంట. అసలు రిజర్వేషన్ ఇచ్చిందే వారు అణిచివేయబడ్డారు అని. శతాబ్దాలుగా వారి జీవితంలో అణిచివేత, కలవరకరమైన పరిస్థితి, బాధాకరమైన స్థితి, వారి జీవితంలో ఎదుగుదల లేని స్థితి ఉన్నది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి రిజర్వేషన్ ఇవ్వడం చూస్తాం. కానీ ఒక జడ్జిమెంట్ ఈరోజు ఒక డిస్క్రిమినేటివ్ పాయింట్లో జనులను విభజించటాన్ని దేశ పరిస్థితుల్లో మనము గమనిస్తున్నాం. కాబట్టి నో డౌట్ we too are in such discriminative, troublesome, uncertain times. సో ఈరోజు మనము వింటూ ఉన్నటువంటి సంగతులు, లేకుంటే వినబోతూ ఉన్నటువంటి సంగతులు భయాలు, అన్సర్టైన్స్ ఉన్నటువంటి ఆధునిక జీవితము. ఇది సార్వత్రికంగా ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి సార్వత్రికంగా ఖాయోస్ ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఫియర్ ఉన్నప్పుడు హ్యూమన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? హ్యూమన్ రెస్పాన్స్లో వచ్చే ప్రశ్నలేంటి? హౌ కెన్ ఐ ఫైండ్ పీస్ వెన్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ సీమ్స్ టు బీ సో అన్స్టేబుల్? వేర్ కెన్ ఐ ప్లేస్ మై హోప్ వెన్ ద ఫ్యూచర్ ఫీల్స్ సో అన్ప్రెడిక్టబుల్? అన్ప్రెడిక్టబిలిటీ లేకుంటే ఊహించలేని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు నేను ఎక్కడ నిరీక్షణతో నా భవిష్యత్తును చూడగలను? నా జీవితాన్ని ఈ సవాలుల మధ్య కాన్ఫిడెన్స్గా, ధైర్యంగా కొనసాగించటానికి, భయం లేకుండా కొనసాగటానికి నాకు అవకాశం ఏమైనా ఉందా? సో ద ఫైనల్ క్వశ్చన్ that comes to us is, how can we find peace and hope amid chaos and prepare our hearts for the coming of the Lord? ఇది ఈరోజు నేను మీతో మాట్లాడటానికి, చాలా క్లుప్తంగా మీ మధ్య నేను ఈ విషయాలు పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. గందరగోళపు పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో, భయోత్పాత పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి ఆయన రాకడ కొరకు నేను ఎలా సిద్ధపడాలి? ఒకవైపు భయోత్పాత పరిస్థితులు, విపత్కర పరిస్థితులు, అనిశ్చితి పరిస్థితులు, నిరీక్షించలేని పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు ఏ రీతిగా నేను ఈ పరిస్థితులలో విశ్వాసముతో ధైర్యముగా కొనసాగాలి? ఈ ప్రశ్న సార్వత్రికంగా ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబేమైనా దొరుకుతుందా? ఈరోజు లేఖనములో జవాబును వెతకటానికి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి వెడిలినటువంటి ఆ విపత్కర పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు, భయాన్ని కలిగించే పరిస్థితులు ఏంటో ముందు మనము చూసి తర్వాతి విషయాలను ఆలోచన చేద్దాం. ప్రత్యేకంగా లూకాసు వార్త 21వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలలో మనకు అపోకలిప్టిక్ ఇమేజెస్ కనపడతాయి. అంటే యుగాంతపు సంగతుల సూచనలు మనకు ఇక్కడ కనపడటానికి మనము చూస్తాం. 25వ వచనం చూస్తే, మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోషల వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. సూర్యచంద్ర నక్షత్రాలు, ప్రకృతి ఒక రకమైనటువంటి తడబాటుకు లోనయ్యే పరిస్థితి. సముద్ర తరంగాల ఘోష అంటే కన్ఫ్యూజ్ స్టేట్. నేచర్లో కన్ఫ్యూజన్, భయోత్పాత పరిస్థితులు ఉండటాన్ని మనము చూస్తాం. ఆకాశమందలి శక్తులు కదలింపబడును. ఈరోజు సేవకులు మాట్లాడుతూ అన్నారు, మొదటి రాకడలో నక్షత్రం యేసుక్రీస్తు ప్రభు వారి వైపుకు దారి చూపితే ఇప్పుడు నక్షత్రాలు రాలిపోయే పరిస్థితి, నక్షత్రాలు తమ కాంతిని కోల్పోయే పరిస్థితి. అది ఊహించుకోవటానికి కూడా అలవి కాని పరిస్థితి. ఎందుకంటే ఒక నక్షత్రం ముందు ఎన్నో వేల కోట్ల రెట్లు చిన్నది మన భూమి. అటువంటి కాంతివంతమైనటువంటి మహా నక్షత్రాలు
వెలవెలబోయే ఒక పరిస్థితి ఈ సృష్టిలో కనపడటం ఎంత భయోత్పాతాన్ని కలిగించే సంగతులు. కనుకనే ఈ 2 వచనాలలో ఒక మాటను ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించటాన్ని మనము చూస్తాం. ఘోష వలన కలవరపడిన జనులు శ్రమలో ఉన్నారు. 26వ వచనములో ధైర్యము చెడి కూలిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా నీ జీవితంలోని పరిస్థితుల ఘోష వలన కలవరపడిన వ్యక్తివిగా నీవు ఉంటే, ఒకవేళ నీ జీవితంలో కూడా ధైర్యము చెడి కూలిన పరిస్థితిలో ఒకవేళ నీవు ఉంటే, ఈ పరిస్థితులు నీకోసము కూడా మాట్లాడుతూ ఉన్నాయి అని ఆలోచన చేయి. ఇవి కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చెప్పిన సంగతులు కాదు. లేఖనములో అనేక చోట్ల యుగాంతమునకు సంబంధించిన సూచనలను గురించి అనేక చోట్ల వ్రాయబడటాన్ని మనము చూస్తాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఆకాశమందని నక్షత్రాలు తమ కాంతిని కోల్పోతాయి, సూర్యుడు నల్లబడిపోయి చీకటి పడిపోయి లేకుంటే కాంతినివ్వకుండా ఇక ఉదయించడు. సూర్యుని కాంతి ఉండదు కాబట్టి చంద్రుడు కూడా తన కాంతిని విరజిమ్మదు అని యెషయా గ్రంథము 13వ అధ్యాయంలో వ్రాయబడటాన్ని మనం చూస్తాం. అదే రీతిగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనంలో కూడా సూర్యుడు చీకటి అవుతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు. ఆ దేవుని యొక్క రాకడ లేకుంటే ఆ న్యాయాధిపతి యొక్క దినము సంభవించినప్పుడు ఇలా జరుగుతుంది అని వ్రాయటాన్ని మనము చూస్తాం. 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతుతురు. ఒకవైపున సృష్టి అంతా కూడా కలవరపడిన పరిస్థితి, గందరగోళమైన పరిస్థితి. ఒకవైపున సృష్టిలో ఏదీ కూడా తమ స్థానాలలో నిలవలేని సూచనలు ప్రభువారి రాకడ కొరకు చూపించటాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎంతగా దేవుడు సార్వభౌముడు అనటానికి ఇది ఒక నిదర్శనం. ఆయన రాకడనకు సూచనలుగా సృష్టి అంతా ఏకమై వాటి యొక్క గతి తప్పి ఆయన రాకడను చూపించే పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఆయనైతే మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఈ వచనము యథావిధిగా యేసుక్రీస్తు ప్రభువారి దానియేలు నోట నుంచి వచ్చిన ప్రవచనం ఇది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలలో మీరు చూసినట్లయితే, మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘములలో వచ్చుట చూచి తిని, ఆయన పురాతన దినముల నుండి ఉండి ప్రస్తుతము ఉన్నవాడు, ఆయనకు సర్వాధికారము మహిమ రాజ్యము ఇవ్వబడింది అన్న సంగతులు వ్రాయబడటాన్ని మనము చూస్తాం. కాబట్టి ఈ సూచనలు ఏవైతే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారో ఇవి లేఖనాలలో అనేక చోట్ల వ్రాయబడ్డ సూచనలు. అనగా ఆయన రక్షకుడుగా విమోచకుడుగా వచ్చిన నాటి నుంచి ఆయన మహాప్రభావముతో బలముతో న్యాయాధిపతిగా ఆ అంత్యదినమున రావటానికి ముందు అనేక భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు సంభవిస్తాయి. ఒకవైపున మన జీవితంలో ఉన్న గందరగోళము ఒకటైతే, మరొక వైపున ఆయన రాకడకు సంబంధించిన సూచనలు మరొక వైపు. నిజమే, ఇవన్నీ కూడా ఏమాత్రము మనము నిలువలేని, ధైర్యము కలిగి ఉండలేని పరిస్థితులు, భయపడే పరిస్థితులు. ఇవన్నీ కూడా మనము ధైర్యాన్ని కోల్పోయి నిరుత్సాహములో, నిస్పృహలో, భవిష్యత్తుని చూడలేక నిరీక్షించలేని అంధకారములో బ్రతికే పరిస్థితులు. అయితే ఈ పరిస్థితులలో ఆలోచన చేయవలసిన సంగతి ఏంటి అంటే, నేను ఏం చేయాలి, నేనేం చేయాలి అని లేఖనం చెప్తుంది. 4 సంగతులు ఈ 2 లేఖనాలలో నుంచి
నేను మీకు వివరించటానికి ప్రయత్నం చేస్తాను. 34వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు ఆ దినము రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. 1 ఆయన జాగ్రత్త పడండి అంటూ ఉన్నాడు. 2 36వ వచనములో మీరు ఎల్లప్పుడూ మెలకువగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. 4 ఇదే అధ్యాయము 19వ వచనములో అంటూ ఉన్నాడు, మీరు ఓర్పు కలిగి ఉండండి. ఏంటంట? 1 మీరు జాగ్రత్తగా ఉండాలి, 2 మీరు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి, 3 ఓర్పు కలిగి ఉండాలి, 4 రోమాపత్రిక 15వ అధ్యాయము 7వ వచనములో మీరందరూ ఐక్యత కలిగి ఒకరిని ఒకరు సహించుచు ప్రేమించుచు ఉండండి. ఈ 4 మాటలు మనకేమైనా సాధ్యమా? ఎందుకు సాధ్యమా అని అడుగుతూ ఉన్నానంటే, ఒకవైపున భయాన్ని కలిగించే భవిష్యత్తు, నిలువలేని ప్రస్తుత పరిస్థితులు, అటు ఆత్మీయ జీవితంలోనూ ఇటు భౌతిక జీవితంలోనూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితులు. ఇటువంటి ఒక సందర్భములో నేను జాగ్రత్తగా ఎలా ఉంటాను, నేను మెలకువగా ఎలా ఉంటాను, నేను ఓర్పు కలిగి ఎలా ఉంటాను, ఎక్కడి నుంచి నాకు ప్రోత్సాహం వస్తుంది, నాకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది అలా ఉండటానికి? ఇదే నా వాక్యం ఇచ్చే పరిష్కారము ఇటువంటి పరిస్థితులకు అంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము చక్కని జవాబు మనకు ఇస్తూ ఉంది. అందుకే రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనము ఈ రీతిగా చేయబడుతూ ఉంది. చూడండి, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకు. లేఖనము వలన ఆదరణ కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. అంటే వాక్యము వలన మనకు ఆదరణ, నిరీక్షణ కలుగుతుంది. ఈరోజు మన పరిస్థితులలో మనము ఆదరణ లేని స్థితిలో, ధైర్యమును పొందుకోలేని స్థితిలో, నిరీక్షణతో సాగలేని స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనము దేవుని వాక్యం దగ్గరకు రాకపోవడం. చూడండి ఈ మాటను, ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఈ బోధ మనకు నిరీక్షణ కలిగించి ఆదరణను నిలిపే బోధ ఇది. ఈ బోధలో ఏముంది? ఈ బోధలో ఏముందో మనము ఆలోచన చేస్తే, ఈ బోధలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొగు దేవుని మహిమ వివరించబడింది. 6వ వచనంలో చూస్తాం మనం. 2 ఓర్పునకు ఆదరణకును కర్త అయిన యేసుక్రీస్తును గురించిన వివరణ ఈ బోధలో మనకు దొరుకుతూ ఉంది. దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క కనికరము, పరిశుద్ధాత్మ శక్తి, నిరీక్షణకర్తయగు దేవుడు, దేవుని గురించి ఈ బోధ మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని గురించి ఈ బోధ మనకు వివరిస్తూ ఉంది. కాబట్టి మనకున్నటువంటి ఏ పరిస్థితిలోనైనా సరే మనము ఆదరణ కలిగి నిరీక్షణతో ముందుకు సాగటానికి దేవుడు సహాయము చేస్తాడు. అంతేకాదు, ఈరోజు మనకు ఉన్నటువంటి లూకా సువార్తలో కూడా మనకు ఈ మాటలు కనపడటాన్ని మనము చూస్తాం. 15వ వచనములో ఒక మాట ఉంటుంది, ఐ విల్ గివ్ యూ అ మౌత్ అండ్ విజ్డమ్. మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఈ బోధ దగ్గరకు రాకుండా నీకు ఆ జ్ఞానం ఎలా వస్తుంది? నీ జీవితంలో నీవు మాట్లాడవలసిన తీరు నీకు ఎలా వస్తుంది? ఇంకొక మాట కూడా చూడండి, 33వ వచనములో, ఆకాశము భూమి గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. ఈ దేవుని వాక్యములో ఉన్న దేవుని శక్తిని నీవు అనుదినము ఆస్వాదించక, అనుదినము నీవు గ్రహించక, అనుదినము నీ జీవితంలోనికి తీసుకొనక
నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నీవు వాక్యము వెలుపల జీవిస్తూ నీ గందరగోళ పరిస్థితులలో నీకు నిరీక్షణ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఈ గందరగోళ పరిస్థితులలో నీకు ధైర్యం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? నీ ఆత్మీయ జీవితంలో ఏవైతే లోపాలు నిన్ను కలవరపెడుతూ ఉన్నాయో వాటికి జవాబులు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? మరలా ఈ వాక్యాన్ని మానక వింటూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని క్రమముగా వింటూ ఉన్నప్పుడు, ఏదో ఆదివారం వస్తూ ఉన్నాను, ఆదివారం ప్రసంగం వింటున్నాను, వెళ్ళిపోతున్నానంటే కుదరదు. ఆ వాక్యాన్ని నువ్వు ఎంతగా తిరిగి ధ్యానించుకుంటూ ఉన్నావు, తిరిగి మననం చేసుకుంటూ ఉన్నావు. బైబిల్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి, డాక్ట్రినల్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది వస్తూ ఉన్నారు? కనీసం పెడుతున్న ఆడియో అన్న వింటూ ఉన్నారా? ఆ విన్న వాక్యాన్ని పరిశీలించే మనస్సుందా మీకు? ఈ వాక్యాన్ని లోతుగా పరిశీలించకుండా, ఈ వాక్యము చేత నీ అంతరంగము మదించబడకుండా, ఈ జ్ఞానము నీ జీవితంలోనికి వెళ్లకుండా నువ్వేం చేస్తే నీకు నీ జీవితంలోని పరిస్థితులకు జవాబులు దొరుకుతాయి? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మాటను మరొకసారి మీరు వినండి. నేను చదువుతాను. 15వ వచనం, 21వ అధ్యాయం లూకా సువార్త. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఈ బోధలోనికి రాకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బోధను జాగ్రత్తగా పరిశీలించకుండా, గ్రహించకుండా, ఈ బోధను జాగ్రత్తగా అబ్రహాము పట్టుకున్నాడు కాబట్టి తన జీవితములో 100 సంవత్సరాల వయస్సులో సంతానము కలుగుతుంది అన్నటువంటి నిరీక్షణ ఏమాత్రము లేని సందర్భములో దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినప్పటికీ తనలో అనుమానం కలిగింది. దేవుడు వాగ్దానం చేసినప్పటికీ తనకు భయం కలిగింది. అయ్యో, నా సంపదకు వారసుడెవరు? ఆ భయానికి జవాబు ఒక్కటే, దేవుని వైపు తిరిగి చూశాడు. అందుకే 4వ అధ్యాయము రోమాపత్రికలో అంటాడు, లేని దానిని ఉన్నట్టుగా పిలుచువాడును మృతమైన దాన్ని సజీవముగా లేపువాడు అయిన యేసుక్రీస్తు దేవుని వైపు చూచి దేవుని వాగ్దానమును సందేహించలేదు. కానీ ఏం చేశాడంట? నమ్మి శారా గర్భమందు ఇస్సాకును కన్నారు. ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిస చెరను విడిపించబడి ఐగుప్తు దాటారు. వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వారికి అవకాశం లేదు. విశ్వసించాడు మోషే, ఎర్ర సముద్రము 2 పాయలు అయింది. అందుకే 77వ సంకీర్తన 19వ చరణములో అంటాడు, నీ మార్గము సముద్రము గుండా నీ మార్గము, ఆ మహా జలముల గుండా నీ మార్గమును నీవు వేశావు, అయినప్పటికీ నీ పాదపు గుర్తులు కనపడలేదు అని 77వ సంకీర్తనలో కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 23వ సంకీర్తనలో గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కాబట్టి అదే కీర్తనకారుడు సమూయేలు గ్రంథంలో అంటాడు, అయ్యా, నీ మార్గాలు ఖచ్చితమైనవి, నీ మార్గాలు నిజమైనవి, సత్యమైనవి, అవి కేడెము వంటివి, అవి నాకు ఆశ్రయదుర్గము అని ఆయన అంటాడు. కీర్తనకారుడు 119వ సంకీర్తనలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి, కానీ నీ వాక్యము సదాకాలము నిలుస్తూ ఉంది. ఈ వాక్యము దేవుని వైపుకు నిన్ను తీసుకుని వెళుతుంది. ఈ వాక్యము దేవుని యొద్దకు నిన్ను తీసుకుని వెళుతుంది. ఎందుకు? నీ జీవితంలో ఏ పరిస్థితికైనా ఈ వాక్యము జవాబు అంటే, క్రమముగా ఈ వాక్యాన్ని నీ జీవితంలోనికి నీవు స్వీకరించినప్పుడు. మరలా చెప్తూ ఉన్నాను,
నీ జీవితంలో ఉన్న గందరగోళము, నీ జీవితంలో ఉన్న భయము, నీ జీవితంలో ఉన్న అపజయము, వీటన్నిటినీ ఒకవైపు పెట్టి నీవు ఎంత క్రమముగా దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ ఉన్నావు, ఎంత క్రమముగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నావు, ఎంతగా నీవు ఆసక్తి కలిగి దేవుని వాక్యములో నీవు ఇంకిపోతూ ఉన్నావో ప్రశ్నించుకో. నీకున్న అపజయాలెన్నో, నీ సమయం ఎంతో ఇక్కడ నీకు గొప్ప జవాబునిస్తుంది. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన సంగతులను వివరించాడు, కానీ నిరీక్షణ లేని సంగతులు కావవి. ధైర్యము కోల్పోయే సంగతులను ఆయన వివరించాడు, కానీ ఆయన నుంచి నీకు ధైర్యము పుట్టించని సంగతులు కావవి. ఈ సమస్త సృష్టి అంతా కదిలిపోయే సంగతులే, కానీ ఆయన యందు నీకు నిలకడ లేని సంగతులు కావవి. ప్రియ దేవుని సంగమా, పరిస్థితి ఏదైనా నీకు జవాబును అనుగ్రహించేది ఆయన. ఎంతగా ఆయన నీకు జవాబు అనుగ్రహిస్తాడు అంటే 13వ వచనంలో అంటాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. విశ్వాసిగా నీ జీవితంలో జరిగే గొప్ప సంగతి ఏంటి అంటే, ఇంత గందరగోళకరమైన పరిస్థితులలో కూడా మీ హృదయాలలో సమాధానాన్ని నింపగలిగిన సమర్థుడు ఆయన. కారణం, ఆయన సత్యవంతుడు, ఆయన కనికరము కలిగిన వాడు, ఆయన ఓర్పుకు ఆదరణకు కర్తయ్య ఉన్నాడు. ఒక్కసారి ఈ మాటను మీరు ఆలోచన చేయండి. ఈ అడ్వెంట్ 2వ ఆదివారములో గందరగోళాలలో నిజముగా దేవుని వాక్యము ఎంత ఆదరణను నీకు ఇస్తూ ఉందో ఒకసారి ఆలోచన చేయి. నేను 3 విషయాలు మీ మధ్యకు తీసుకొని వస్తాను. 1, 27వ వచనంలో చూస్తే, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. 28వ వచనం, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. ఇవి ఆయన దగ్గరకు రాని వారికి, ఆయన వాక్యమును సమీపించని వారికి భయాన్ని కలిగించే సంగతులే, కానీ నీకు ధైర్యాన్నిచ్చే సంగతులు, కానీ నీకు తలెత్తుకొని ఆయన కొరకు ఎదురు చూచే సంగతులు. కారణం ఏంటంటే, నీ రక్షణ సంపూర్ణమవ్వబోతూ ఉన్నటువంటి కాలము, నీవు పరిపూర్ణముగా నీ పాపము నుంచి విడిపించబడబోతూ ఉన్నటువంటి కాలము. చూడండి 36వ వచనము కూడా, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగుటకు. ఎందుకు ఆయన మెలకువగా ఉండమంటూ ఉన్నాడు? ఎందుకు ఆయన నిన్ను ధైర్యముగా ఉండమంటూ ఉన్నాడు? ఎందుకు ఆయన నీవు జాగ్రత్త పడమంటూ ఉన్నాడు? ఎందుకు నిన్ను ఓపిక కలిగి ఉండమంటూ ఉన్నాడు? ఎక్కడి నుంచి ఇవన్నీ నీకు వస్తాయి అంటే, దేవుని వాక్యము దగ్గర నుంచి. దేవుని వాక్యమును నీవు సమీపించి ఆయనను ఆలింగనం చేసుకొని, ఆకలింపు చేసుకొని నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ పరిస్థితులలో నీకు ధైర్యం పుడుతుంది. నీవు తలెత్తుకొని నీ యొక్క రక్షణ సమాప్తి కొరకు ఆయన రాకడలో ధైర్యముగా నీవు ఎదురు చూస్తావు. ఈ జరగబోవు వీటెల్లటిని తప్పించుకొనుటకు నీవు శక్తి కలిగి ప్రార్థనలో కొనసాగుతావు. నేను 4 సంగతులు ప్రారంభములో మీతో చెప్పాను. ఇంత భయోత్పాతకరమైనటువంటి పరిస్థితులలో, గందరగోళకరమైనటువంటి పరిస్థితులలో నాకు ఎక్కడి నుంచి మెలకువగా ఉండే ఓపిక వస్తుంది? నాకు ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉండే శక్తి వస్తుంది? ఎక్కడి నుంచి నేను ఈ లోక విచారాల నుంచి తప్పించుకోగలుగుతాను? ఈ ఐహిక విచారాలను, ఈ మత్తును, వీటన్నిటినీ ఎక్కడి నుంచి నేను విడిచిపెట్టగలుగుతాను? మెలకువ కలిగి ధైర్యంగా ఎక్కడ ప్రార్థన చేయగలుగుతాను? ఎక్కడ ఓపిక కలిగి నేను ఉండగలుగుతాను? నా సమస్యలే నాకు ఎక్కువ అంటే నా సహోదరులను ప్రేమించే ప్రేమ నాలో ఎక్కడ పుడుతుంది? ఎక్కడ పుడుతుంది అంటే, ఈ దేవుని వాక్యములోని దేవుని దగ్గరకు నీకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండుటకు నీ పాపము నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.
మరలా చెప్తున్నాను, ఈ వాక్యాన్ని క్రమంగా మీ జీవితంలోనికి తీసుకొనండి. దేవుడు మీ పాపపు స్థితి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ వాక్యమును మీరు సమీపించినప్పుడు మీరు మెలకువగా ఉండి ప్రార్థించే సామర్థ్యాన్ని మీరు పొందుకుంటారు. ప్రార్థన చేయటం ఏదో మోకాళ్ళునో కూర్చొనో 4 బ్లా 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 అని మాట్లాడడం కాదు. వాక్యముని అంతరంగాన్ని నింపినప్పుడు ఆ వాక్యము నిన్ను ప్రార్థించుటకు ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ దేవుణ్ణి, వాక్యములోని దేవుణ్ణి నీవు సమీపించినప్పుడు ఒకటి, నీకు జాగ్రత్త కలుగుతుంది. ఆ జాగ్రత్త నిన్ను పరిశుద్ధతలోకి, క్రీస్తును పోలి నడిపిస్తుంది. 2, నీకు మెలకువనిస్తుంది. ఆ మెలకువ నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ భౌతిక జీవితం కొరకు, నీ సంఘము కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మెలకువ కలిగి ప్రార్థించే ఓపికనిస్తుంది. ఈ వాక్యమును సమీపించినప్పుడు ఆదరణకర్త, నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుని నీవు దర్శించినప్పుడు నీలో ఓపిక, నిరీక్షణ ప్రతి పరిస్థితిలో కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఈ దేవుని ప్రేమ నీలో పొంగి పొరిలినప్పుడు కేవలము నీ సంగతులు మాత్రమే కాక అనేకులను ప్రేమిస్తూ అనేకుల కొరకు బ్రతికే ఐక్యత నీలో పుడుతుంది. అందుకే ఇందాక ఒక మాట చదివాను, 15వ వచనంలో, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అనుగ్రహించేవాడు ఆయన. ఆయన అనుగ్రహించేది వాక్యము నుంచి. ప్రియదేవుని సంగమ, మరల చేతులు జోడించి వినయపూర్వకంగా మిమ్మల్ని దేవుని వాక్యాన్ని వినటానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము వారములో 2 రోజులు ఒక్కొక్క గంట మీరు సమయాన్ని తీసుకోకపోతే రాబోతూ ఉన్న విపత్కరమైన పరిస్థితులు, ప్రస్తుతమున్న ప్రమాదకరమైన పరిస్థితులు, ఆత్మీయ జీవితంలోని అపజయాలు, ఎక్కడ వీటికి నీకు జవాబులు దొరుకుతాయి? ఆయన రాకడ ఎప్పుడు సంభవించబోతుందో తెలియ. అందుకే అంటాడు 34వ వచనములో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్త పడండి. 35వ వచనం, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. మనము 25వ వచనంలో చూసాం, జనులు కలవరపడి శ్రమలోనికి వెళ్ళిపోతారంట. మనుష్యులు ధైర్యము చెడి కూలుతారంట. ఈ గుంపులో నువ్వు ఉంటావా? లేకపోతే 18వ వచనం, ఇవన్నీ జరగవచ్చు కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు. ఆయన రాకడ కొరకు ధైర్యాన్ని పొందుకొని ఎదురు చూచే గుంపులో నీవు ఉంటావా? ఎలా ఉండాలి అన్న నిర్ణయము నీదే, బలవంతమేమీ లేదు. దేవుని కృప మీకు తోడై ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని సహాయము మీకు కలుగును కాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్.